ద్వారకా తిరుమల స్వామి వారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, భక్తుల రద్దీ దృష్ట్యా ముక్కోటి ఏకాదశి రోజు రాత్రి వరకు భక్తులకు ఇబ్బంది లేకుండా నూతన బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తామని ఏలూరు డిపో మేనేజర్ వాణి, జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ గంగాధర్రావు తెలియజేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆర్టీసీ ఏలూరు డిపో నుంచి జంగారెడ్డిగూడెం డిపో నుంచి ఫస్ట్ బస్సులు అరేంజ్ చేయడం. అట్లాగే ఏలూరు డిపో నుంచి రెగ్యులర్గా 17 బస్సులు కాకుండా ఇంకో 10 బస్సులు అదనంగా తిప్పుతాం. 30వ తారీఖు ఉదయం 3 గంటల నుంచి బస్సులు ఆపరేట్ అవుతాయి. ప్రతి 5 నిమిషాలకి బస్సు ఉంటుంది. అట్లాగే 29వ తారీఖు నుంచి కూడా పొద్దున 11 గంటల నుంచి 7 స్పెషల్ బస్సులు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గిరి ప్రదర్శన ముగించుకొని సాయంత్రం 7 గంటలకు వస్తామని చెప్పి గుడివారు చెప్పారు. దాని ప్రకారంగా ఇక్కడ సూపర్వైజర్లు, డిపో మేనేజర్స్ అందరూ ఇక్కడ అరేంజ్ అయి ఉన్నాము. సాయంత్రం 7 గంటలకి 15 బస్సులు రెడీ చేసి జనాలందరినీ క్లియర్ చేస్తాము. అలాగే రేపు 15 బస్సులు కాకుండా ఇంకో 10 బస్సులు అదనంగా తిప్పుతాము. జనాలు పెరిగే కొద్ది మా బస్సులు కూడా పెంచి జనాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాము. అలాగే జంగారెడ్డిగూడెం నుంచి స్పెషల్ బస్సులు, మా డిపో నుంచి స్పెషల్ బస్సులు తిప్పి జనాలంతా అక్కడ క్లియర్ చేస్తాము. అట్లాగే మెకానికల్ సెక్షన్ నుంచి కూడా మెకానిక్స్ని ఇక్కడ అరేంజ్ చేస్తాము. అలాగే సూపర్వైజర్ని అందరినీ ఇక్కడ జంగారెడ్డిగూడెం, ఏలూరు డిపోలు, విజయవాడలో కూడా అరేంజ్ చేస్తాము.